ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటీవల బెస్ట్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు లభించింది. ఈ అవార్డు రావటం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమేనా, లేదంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందా? ఈ అవార్డుపై ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? వారి మాటలోనే విందాం రండి. చంద్రబాబుకి అవార్డు రావడం జరిగిందమ్మా, బెస్ట్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పేదవాళ్ళకి చూడమనే కదా మేడం ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది, చాలా ఆనందిస్తున్నారండి. అలాంటి అవార్డులు ఇంకా ఇంకా బాగా కోరుకోవాలనే మేము కోరుకుంటున్నాం. ఆయన వచ్చినాకే మాకు చాలా బెనిఫిట్గా ఉన్నది, బాగున్నది, చాలా బాగున్నది. ఇంకా చేస్తారు, ఇంకా చూస్తారు అనే ఆలోచనలోనే మేము ఉన్నామండి. ఇప్పటి వరకు మేము ఉన్నాము అంటే మరి ఆయన దయ్యే కదా మేడం. అంటే ఈ అవార్డు రావడం వల్ల ఇంకా మనకు మంచి జరిగింది రావాలండి, ఇంకా మంచి జరగాలండి, జరుగుతుంది కూడా. ఇంకా జరగకుండా ఎలాగండి, మేము అందరం సపోర్ట్ ఉన్నాం కదా మేడం. ఇంకా జరుగుతాయి, ఇంకా తీసుకోవాలి, ఎన్నో పొందాలి, ఎన్నో చెయ్యాలి, ఎన్నో మాలాంటి వాళ్ళకి ఇంకా బెనిఫిట్ పొందాలండి, ఇంకా చెయ్యాలి కదా మేడం. మరి 24 hours ఒక రోజుకుంటే ఆయన ఎన్ని గంటలైనా కష్టపడే సమర్థత ఉంది. పరిపాలనలో ఆయనకు మించిన ఇది లేదు. ఆయన ఎటువంటి నిర్ణయాలు చేసినా, ఏ విధంగా చేసినా, టైంని లెక్క చేయకోకుండా తిరిగినా, ఎన్ని చోట్లకైనా బిజినెస్ అవార్డు రావటం అందరికీ ఆనందంగా ఉంది, పార్టీ వాళ్ళందరికీ. అట్లాగే ఆయన పడే కష్టం ఏంటనేది మేము అందరం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ఉంటాం మన స్టేట్ అదృష్టంగా భావిస్తున్నాం మేము. కింద తరగతి నుంచి పై వరకు అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాలుగా ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు ఎక్కడ చేయాలి, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలు మీ కష్టం ఏంటి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని తెలుసుకోగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి అన్నీ కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకుని ఆ కుటుంబాన్ని P4 అనేది పెట్టి ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క దత్తత తీసుకుని చేయమనేది కూడా చాలా గొప్ప విషయం. అట్లాగే ఆయనకి ఒక అవార్డు కాదు, ఇట్లా చాలా రావాలి. ఆయన పడే కష్టం చాలా ఉంది. ఆయన టైంని లెక్క చేయకుండా ఏ టైం అయినా ఏదైనా పార్టీ కోసం మేము అందరం శ్రమపడే వాళ్ళమే. ఆయన ప్లానింగు, ఆయన పార్టీ ప్రతిష్ట, ఆయనకు ఉన్నటువంటి దీంట్లో చాలా చాలా బాగా కష్టపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కొంతకాలం ఒక 10 years అన్నా ఇలా కంటిన్యూ అయితే సస్యశ్యామల అవుద్ది. రాజధాని అంటే ఏంటో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తులు కానీ మంచి చెడు కానీ కష్టపడే మనస్తత్వం అందరికీ ఉంది ప్రజలకి. ఆ కష్టపడే మనస్తత్వంలో ఇది అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి. అయితే అవార్డు ఎలా ఫీల్ అవుతున్నారు? మన సీఎం గారికి అవార్డు రావడం అంటే మన రాష్ట్రానికే గర్వకారణం. ఇది రేపు దేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. అంటే ఈ అవార్డు రావడం వల్ల నిరుద్యోగం కానీ, ధరలు తగ్గడం కానీ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి అంటారా? కంట్రోల్ అవ్వచ్చు. ఈ అవార్డు రావడం వల్ల అమరావతిలో పనులు వేగంగా అభివృద్ధిగా జరుగుతాయనడానికి మీరేమంటారు? దాని గురించి జరుగుతాయి, బాగానే జరుగుతాయి. మాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఆయనకి అవార్డు రావడం కూడా చాలా గర్వకారణం. ఈ అవార్డు రావడం వల్ల మనకి అంటే అభివృద్ధి ఏమైనా జరుగుతుంది అంటారా? పిల్లలకి బిజినెస్ పరంగా, పిల్లల చదువు పరంగా, లేని వాళ్ళకి ఇల్లు, అసలు ఈ కాలం ఏంటంటే లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఒంటరి మహిళ అంటే ఆడవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే భర్త ఉండి వేలే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ పెన్షన్ వస్తుంది. కాకపోతే 10 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు డైవర్స్ కాగితాలు కావాలంటున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయండి? రావు కదా. అట్లాంటివి ఏంటంటే కొంచెం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ జిరాక్సులతో లేని వాళ్ళకి ఇస్తే కొంచెం ఉపయోగపడుతుంది. ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, లేని వాళ్ళు మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఆయన వెళ్ళిపోయి 10 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నా పిల్లలిద్దరు నేనే సాక్కుంటున్నా. కానీ ఎప్పుడు వచ్చినా ఇంటికి పెట్టినా రిజల్ట్ ఏంటంటే